అతిథిగా ఉన్నందున ఈ కార్యక్రమం మధ్యలో వెళ్తున్న మన్నించాలని కోరుతున్నా. ఒకసారి మీ అందరి సపోర్ట్తో కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తున్నారు వెంకటేష్ గారు. మిషన్ భగీరథ for awarding the degree. So in my experience, she is the one of the best PhD scholar which I have guided. Till now I have completed 10 PhDs from JNT. So 10th PhD is Prashanti, and she is hardworking, and whatever the target I am going to assign, she will complete within short duration, and she will explain everything. I hope she will succeed in future also in good questions. So I congratulate once again Prashanti. Your presence itself is really vibrant, showering all the blessings of Prashanti. Is very happy. Mohan Gandhi garu, Satish garu, Prashanti and other people. Prashanti నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను పిలుస్తుందని అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ గుర్తుపెట్టుకొని పిలిచింది. అప్పుడు ఎప్పుడు చెప్పేవాడిని, చేసుకోమ్మా నువ్వు కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ చేసుకో, నీకు లైఫ్ ఉంటుంది అని చెప్పాను. కాస్త నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఎట్లా అవుతుందో ఏంటో. సో ఆమె యొక్క మెయిన్ పట్టుదలకి ఐ కంగ్రాచులేట్. అట్ ది సేమ్ టైం సపోర్ట్ ఇచ్చిన మామగారికి, తర్వాత మా భర్తకి సతీష్, వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులకి కోరిక ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత అత్తమామల ప్రోద్బలమే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఇది చేయడం అనేది, అత్తమామల యొక్క సపోర్ట్ లేదు, ఇది చేయడం చాలా కష్టం. సో అట్లాంటిది చేసింది. నాకు తెలిసినంత వరకు చంద్రమోహన్ గారు చాలా టఫ్ గై. బికాజ్ ఆయన జేఎన్టీలో నాకు ఆల్మోస్ట్ 25 ఏళ్ళగా తెలుసు నాకు. ఓకే, 2003 నుంచి తెలుస్తారు. అండ్ ఈజ్ అ వెరీ టఫ్ మాస్టర్. ఆయన ఎక్కడైనా ఇన్స్పెక్షన్కి వచ్చినా ఏది వచ్చినా కూడా చాలా టఫ్ మాస్టర్. అలాంటి గైడ్ దగ్గర బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుందంటే రియల్లీ షీస్ గైడ్. సో ప్రశాంతి, ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ దట్ యూ గాట్ యాజ్ ఎ గుడ్ వర్డ్స్ ఫ్రమ్ ది చంద్రమోహన్ గారు యాజ్ ఎ బెస్ట్ స్టూడెంట్. సో ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టు ఈరోజు స్త్రీలకు చాలా ఇంపార్టెన్స్ పెంచుతున్నారు అందరూ కూడా. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఉపాధ్యాయులు ఉండొచ్చు. ఒక చిన్న 2-3 విషయాలు నేను షేర్ చేసుకుంటాను ఈ అభినందన సభలో. ఎందుకంటే నేను పిల్లలకి చాలా దగ్గరగా ఉన్నాను. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక 50,000 స్టూడెంట్స్ తోటి నాకు అటాచ్మెంట్ ఉంది, యాజ్ ఎ డిఫరెంట్ పొజిషన్స్ అట్ డిఫరెంట్ కాలేజ్. గోకరాజులో కానీ, డెక్కన్ కాలేజీలో కానీ, ఇప్పుడు గురునానక్లో కానీ. మెయిన్గా తల్లి మొదటి గురువు అంటారు. తల్లి ఇచ్చే ఇంపార్టెన్స్, తల్లి పిల్లలకి ఇచ్చే ఏదైతే సూచనలు ఉందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇందాక వెంకటేష్ గారు చెప్తే ఇప్పుడు పిల్లలు చాలామంది పబ్లోకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు పుట్టుకతోటి పబ్లోకి వెళ్ళలేదు. వాళ్ళు పుట్టుకతోటి పబ్ అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళ యొక్క అలవాట్లను గుర్తుపెట్టుకొని వాళ్ళని సరిదిద్దాలి. ఆ విధంగా శ్రీనివాస్ ఫ్యామిలీ వాళ్ళు పిల్లల్ని అంత బాగా పెంచినందుకు అది అభినందనీయం. కానీ ఇక్కడున్న తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయం అది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కౌన్సిలింగ్ చేసుకుంటూ పోండి. మీ పిల్లలు ఎలా చేస్తున్నారో. ఈరోజు నేను చూస్తున్నాను చాలా కాలేజెస్లో ఈ చిన్నపిల్లల్లో సూసైడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అది ఎందుకు అయిపోయిందో అర్థం కావట్లేదు. అది వాళ్ళు ఆ విధంగా మారడానికి కారణం ఏంటి అన్నది తల్లిదండ్రులు గుర్తించుకుంటూ ఉండాలి. వాళ్ళు మార్పు ఏంటంటే వాళ్ళు కాలేజీకి వెళ్తారు, చదువుకుంటారు, వస్తారు. వాళ్ళతో ఉండేది ఒక 4 అవర్స్ 5 అవర్సే. కానీ పిల్లల యొక్క మార్పులు చూడాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. నేను మొన్న కూడా ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళాడు, బాయిలో పడిపోయాడు, చనిపోయాడు. ఇంటికాడ ఏం జరిగింది అన్నది మనకు తెలియదు.
ఒక కాలేజీలో స్టూడెంట్ ఇంటికి వెళ్ళారు, వచ్చారు, వాళ్ళు హ్యాంగ్ చేసుకున్నారు. ఎందుకు హ్యాంగ్ చేసుకున్నారో తెలియదు. కాలేజ్ సంబంధించింది ఏం కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి పోయి వచ్చిన తర్వాత మార్పులు వస్తున్నాయి. అది ఎందుకు జరుగుతున్నది అని ఆలోచించుకోవాలి. ఈరోజు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. సారీ అమ్మా, కంగ్రాచులేషన్ సభలో కూడా 2-3 మంచి వాక్యాలు చెప్పాలనుకుంటా, ఎందుకంటే ఇది తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతవరకు నాకు కూడా ఏజ్ ఉంది కాబట్టి నేను అది ఛాన్స్ తీసుకొని చెప్తున్నాను. తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. ఈరోజు సింగిల్ పేరెంట్ అనేది చాలా ఫ్యామిలీస్లలో వచ్చేసింది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మేము చాలామంది చూస్తున్నాము. అది తప్పు కాదు. అది ఎందుకు జరిగింది అన్నది భార్యాభర్తల మధ్య ఉంది, అటు అత్తమామలు తల్లిదండ్రుల మీద ఉంది, వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఆధారపడుతుంది. సో దాన్ని వాళ్ళు ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మనల్ని ఎవరు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చారో మనకు తెలియదు. కానీ అట్లీస్ట్ మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి కదా. వాళ్ళలో వాళ్ళంటే అలవాటు ఇవ్వకూడదు. ఈరోజు వాళ్ళందరూ యూట్యూబ్లు చూస్తున్నారు. యూట్యూబ్లో ఏం చూస్తున్నారో చూడాలి. దుప్పటి కప్పుకొని వాళ్ళు మొబైల్స్ చూస్తున్నారు. అందులో ఏం చూస్తున్నారో తెలియదు. ఆడపిల్లలు ఎస్ఎంఎస్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఎస్ఎంఎస్లో ఏం పంపిస్తున్నారో తెలియట్లేదు. సడన్గా ఓవర్ నైట్ లవ్ చేసుకోవటము, లవ్ మ్యారేజ్ అనేది నేనేం అగెనిస్ట్ కాదు, దాని గురించి నేను మాట్లాడినా. కానీ వాళ్ళలో ఉద్రేకం రాకూడదు. అదే ప్రపంచం అనకూడదు. మొన్న ఒక స్టూడెంట్ ఇట్లా వాడు అమ్మాయి ఒప్పుకోలేదని కత్తి తీసుకొని ఇట్లా పొడుచుకోపోయాడు అని పట్టుకుని ఒకటే చెప్పాను నేను వాడికి, అరే నువ్వు కత్తితో పొడుచుకుంటున్నావు, నువ్వు ఎవరికి నువ్వు బాధ్యత? నీ తల్లిదండ్రులకి బాధ్యతనా, నీ నీ యొక్క గర్ల్ ఫ్రెండ్గా? వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇష్టం. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లులు, కొంతమంది ఏమో గ్రోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు. వీరందరూ ఈరోజు ఆలోచించుకొని సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లి మీద ఉంది. తండ్రికి తెలిసేది కొంతనే, తల్లికే మొత్తం తెలుస్తుంది. మన వాళ్ళు కూడా పూర్వకాలం అనేది ఏంటంటే స్త్రీ అనేది శక్తి స్వరూపం అన్నారు. సో స్త్రీకి ఉన్నంత పవర్ ఎవరికి లేదు. ఆ పవర్ ఉపయోగించుకొని వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఈరోజు మనం చూసాం, ఇంత ఓల్డ్ ఏజ్ అమ్మాయి మధ్యలో బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా పిహెచ్డీని సాధించింది. వాళ్ళ అత్తమామల్ని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి తల్లిదండ్రుల యొక్క కోరిక, తన కోరికని తను సక్సెస్ఫుల్గా చేసింది. అది కూడా చంద్రమోహన్ లాంటి గారి గైడ్ ఆధ్వర్యంలో చేసిందంటే చాలా అప్రిషియేట్. సో ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టేకింగ్ దిస్ డయాస్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ అండ్ రిక్వెస్టింగ్ టు కీప్ ది సొసైటీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ ఆఫ్ ఆల్. చాలామందికి వాళ్ళు వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు. వారికి పుట్టుకతో వచ్చినాయి ఆ బుద్ధులు? రాలేదు కదా. వాళ్ళకి ఎవరికి పుట్టుకతో రాలేదు. మనం ఇంట్లో వాళ్ళని పెంచే విధానంలో వాళ్ళకి ఏం చెప్తున్నాము. చిన్నప్పుడు మాకు ఒక సినిమా వచ్చింది, తాత మనవడు అని. సార్ వాళ్ళు గుర్తుండొచ్చు, రాజబాబు అండ్ ఎస్వి రంగారావు. ఒకసారి అందరికీ ఆ సినిమా చూపిస్తే అర్థమవుతుంది. తాత మనవడు సినిమా చూడండి, అది అర్థమవుతుంది. సో ఈ అనుకోకుండా మేము కూడా విద్య, వైద్యం వీళ్ళిద్దరిని దేవుడితో పోలుస్తాం. సో మేము టీచర్ యొక్క స్థానంలో ఉన్నప్పుడు మాది ఓన్లీ టీచ్ చేయడం ఒకటే కాదు, పిల్లల్ని కౌన్సిల్ చేయటము, అవసరమైతే పిల్లల తల్లిదండ్రులను కూడా కౌన్సిల్ చేయటం అనేది మా బాధ్యత. అందుకే మేము తీసుకున్నాము, మంచి సమాజాన్ని నిర్మించాలంటే గురువు యొక్క రోల్ చాలా ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ తల్లిదండ్రులు. అట్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే మంచి డాక్టర్ రోల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ కాల్డ్ మీ, యూ రిమెంబర్డ్ మీ, ఐఎమ్ ఆల్వేస్ బెస్ట్. నాకు ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం, కానీ అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉంది. తను ఫోన్ చేసి, సార్ మీరు తప్పకుండా రావాలి అన్నది. నేను వచ్చి ఏం చేస్తాను అన్నమాట, లేదు సార్ మీరు నన్ను ఎంకరేజ్ చేశారు, మీరు రావాలి అన్నది. సో ఓకే, ఆమె యొక్క నా మీద అభిమానం కొద్దీ వచ్చింది. ప్రశాంతి వాళ్ళ అంటే విద్య తెలుసుకుంటున్న రోజుల్లో, అంటే చదువుతున్న రోజుల్లో వాళ్ళ పిల్లలు, మా అమ్మాయి, ఇంకో అమ్మాయి అందరు కలిసి వాళ్ళ ఇంటి దగ్గర చదువుకునేవాళ్ళు. అయితే ఆ గమనించి ఆమె యొక్క చురుకుదనం గమనించి నువ్వు చదవాలని ప్రోత్సాహం ఇచ్చింది ఆయన్నే. తర్వాత ఫస్ట్ కాలేజీ బీటెక్ అయిపోగానే సార్ దగ్గరికి వెళ్తే తెల్లారి గురునానక్ కాలేజీకి రమ్మన్నాడు. కాలేజీకి రమ్మని
అపాయింట్మెంట్ లేకుండా ఏది లేకుండా డీన్గా ఉన్నాడు సార్. రూమ్లోకి పంపించేసి పిల్లల మధ్యలో పంపించేసి తలపెట్టేసాడు లెక్చర్ చెప్పమని. అదేంటి నువ్వు చెప్పగలవు చెప్పు అంతే. అంటే అంత డేర్ చేయడం కూడా అందరి వల్ల కాదు, అది నిలబెట్టుకోవడం వల్ల అందరి వల్ల కాదు. అట్లా డేర్ చేశారు సారు, అట్లా ఆ క్వాలిటీస్ గమనించాడు, ఆమె సక్సెస్ చేసుకుంది. అట్లా ప్రశాంతికి కంగ్రాట్స్ అండ్ సార్ కూడా ధన్యవాదాలు మీరు గుర్తించినందుకు. తర్వాత ఇంకొక మాట, గైడ్ సారు మాట వింటూనే అందరూ జలక్ భయపడిపోతారు. అంటే అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాడు. అంత అంటే ఆ సార్ దగ్గర చదువుకున్నారు అంటే సక్సెస్ఫుల్ పిహెచ్డి అనేది ఒకటి లెక్క. ఇవాళ రేపు రోజుల్లో ఈ సార్లు చెప్తున్నట్టు చదువులో కూడా కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో ఎక్కడో ఏ కాలేజీలోనో కొనుక్కొచ్చి నేను కూడా పిహెచ్డి నేను కూడా డాక్టరేట్ అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా మన ప్రశాంతి ఒరిజినల్గా, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని చదువు చెప్తూ సాధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా గైడ్ చంద్రమోహన్ సార్ అంటే మీరు ఎట్లా పాస్ అవుతారో మాకు తెలియదని చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు. కానీ సార్ గమనించి తొందరగానే పిహెచ్డి ఇచ్చాడు. ధన్యవాదాలు సార్ కూడా. చంద్రమోహన్ సార్ ఈజ్ వెరీ సిస్టమేటిక్, మెథాడికల్, థరో అండ్ డిసిప్లిన్ పర్సనాలిటీ. సో ఆయన దగ్గర పిహెచ్డి చేయడం అంటే ఎవరెస్ట్ కొండ ఎక్కినట్టే. ఒకసారి సపోర్ట్ కొట్టాలి మా ప్రశాంత్కి. సో థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ. ఆల్ దేర్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. మనము ఒక బంగారు మెరుగుపడితేనే బాగా మెరుస్తుందిరా అన్నట్టుగా అటువంటి గురువుల వద్ద పడితేనే ఆ క్రమశిక్షణ, ఆ సంకల్ప బలం ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అవన్నీ కూడా గురు ఆశీర్వచన రూపంలో మా ప్రశాంతికి లభించాయి. ఈరోజు చాలా అందం. వారి హస్బెండ్ సతీష్ గారు కూడా ఈ శుభవేళ ఒక్క నిమిషం ప్రసంగించవలసిగా కోరుతున్నాం. కాలం కర్పూరం. ప్రశాంతి వాళ్ళ గైడ్ అండ్ డీన్ సార్, హెచ్ఓడీస్, మా ఫాదర్ అండ్ మామయ్య వారు, అత్తమ్మ మామయ్య అందరికీ నమస్కారం. ప్రశాంతి ఈరోజు పిహెచ్డి సాధించడానికి తన ఎంత కృషి ఉందో నాకు తెలుసు. తను వెనకనే ఉండి ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్ళి, ఎక్కడంటే అక్కడికి చేసి, నాకు చదివి కాలేజ్ కంటే కాలేజ్ తీసుకెళ్ళి, అమీర్పేట అంటే అమీర్పేట తీసుకెళ్ళి, తను ఎంతో కష్టపడి సాధించిన దానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. Students speak of her brilliance as a professor, how her classes are thoughtful, clear and full of encouragement. And as a member of her extended family, I have had the privilege of seeing her dedication up close. So when I joined the college, she guided me during my exams, patiently cleared all my doubts and maintained a warm rapport that truly helped me do well. So her support made me big difference in my academic journey. So our entire family, congratulations, we are so proud of you. Thank you and congratulations once again. Respected Dean sir, respected guide, respected HOD sir. అంటే డీన్ అన్నప్పుడే గుర్తుంది కాబట్టి ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ అన్నా కూడా డీన్ అనే పిలుస్తున్నాను, అలవాటైపోయింది. సో రెస్పెక్టెడ్ గైడ్ సార్, గైడ్ అంటే సూపర్వైజర్, అండ్ రెస్పెక్టెడ్ HOD సార్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ parent-in-laws. I am feeling today very proud on the occasion of this Abhinandana Sabha. So ఎన్నో మాట్లాడదాం అనుకున్నాను, అందరినీ చూసాక ఫ్యూజ్ అంటారు కదా, ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాస్ ఐ కంప్లీటెడ్ in JNTU and my topic is Artificial Intelligence and Neural Networks and the title name is Innovative Techniques for Effective Prediction of Software Defects. So in that we used all latest methodologies and latest techniques. And one more thing, నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు స్టేజ్ పైన నిలబడి మాట్లాడాలంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది. అంటే క్లాస్ చెప్పడం వేరు, 60 మెంబర్స్ ముందు క్లాస్ చెప్పడం వేరు. ఎందుకంటే అలవాటైన క్లాసే మన సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి చెప్తాము, మాట్లాడతాము. కానీ ఇది అలా కాదు కదా. ఇలాంటి మీటింగ్స్ నేను ఫస్ట్ టైం ఈ గ్యాదరింగ్ అటెండ్ అవ్వడము. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ టెన్స్డ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఆల్సో. అండ్ నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నాకు సాఫ్ట్వేర్ సైడే ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్గా నాకు టీచింగ్ సైడ్ అస్సలు ఫోకస్ లేదు, అస్సలు ఐడియానే లేదు. నాకు సాఫ్ట్వేరే చేయాలి అన్నట్టు డిటర్మినేషన్ పెట్టుకున్నాను. కానీ నేను చదివే టైంలో అప్పుడు రెసిషన్ ఉందన్నమాట. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కంబైన్ స్టడీ చేసేదాన్ని. తను ఇప్పుడు యూఎస్లో స్క్రమ్ మాస్టర్. సో అక్కడ ఇద్దరం చదువుతుంటే సార్ గమనించారు, డీన్ సార్ గమనించారు నా టీచింగ్ స్టైల్.
గమనించి యూ విల్ బికమ్ ఏ గుడ్ టీచర్ అన్నారు. సర్లే ఊరికేనే అని ఉంటారు అనుకున్నాను నేను. సో నెక్స్ట్ డే ఒక 10 daysకి సార్ కాల్ చేసి కమ్ టు గురునానక్ కాలేజ్ అన్నారు. సో వెళ్ళాను. వెళ్ళగానే డైరెక్ట్ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టేశారనమాట. ఐ వాజ్ వెరీ షాక్డ్. సో ఐ ఆస్క్డ్, సో డోంట్ గివ్ మీ దట్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్, జస్ట్ గివ్ మీ యాజ్ ఎ ప్రోగ్రామర్ రోల్ అన్నారు. అంటే ప్రోగ్రామర్ అంటే మనం చెప్పనవసరం లేదు, ఏదో సిస్టమ్స్ని చూస్తే సరిపోద్ది కదా అనుకొని ఆ రోల్ అడిగాను. కానీ సార్ ఇవ్వలేదు, డైరెక్ట్ క్లాస్కి పంపించారు. సో నేను ఏం చెప్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలేదు ఆ మూమెంట్. కానీ ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది స్టూడెంట్స్ నుంచి. సో అప్పటి నుంచి నా టీచింగ్ అనేది స్టార్ట్ అయింది. నా బేసిక్ స్కేల్ వచ్చేసి 8,000తో స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ అర్నింగ్ మనీ ఇన్ టీచింగ్ జర్నీ. నెక్స్ట్ పిహెచ్డి జర్నీ వచ్చేసి నా సూపర్వైజర్ చంద్రమోహన్ సార్ గారు. ఇప్పటికీ సార్ని చూస్తే కొంచెం నాకు టెన్స్ ఫీలింగ్ ఉంది. సో అయిపోయింది, ఇప్పుడు పిహెచ్డి అయిపోయింది, కానీ ఆ రెస్పెక్ట్ అనేది ఉంది. ఆ రెస్పెక్ట్ ఉంటేనే వెళ్ళడానికి ఒక దారి ఉండాలి. సో అది గైడ్ ఇచ్చారు, సూపర్వైజ్ చేసి గైడెన్స్ చేసి కరెక్ట్ వేలో నన్ను తీసుకెళ్లారు. మేబీ కొంచెం లేట్ అయినా కూడా నాలెడ్జ్ వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. లేట్ అయినా ఎప్పుడైనా లేటెస్ట్గా ఉండాలి. సో సార్ వల్ల నాకు అవార్డు, అంటే నాకు లేట్ అయినట్టు నాకు అనిపించింది, కానీ జేఎన్టీయూలో మినిమం 11 to 12 years పడుతుంది. మొన్న నేను కాన్వకేషన్ రోజు చూశాను. దెన్ ఐ ఫెల్ట్ ఐఎమ్ ద ఎర్లియర్ వన్ కంప్లీటెడ్ పిహెచ్డి. సో థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ మై హెచ్ఓడి సార్. దట్ ఈస్ హీ ఈజ్ ఎ సపోర్టివ్ హెచ్ఓడి. అండ్ ఎప్పుడు పర్మిషన్ అడిగినా, ఎప్పుడు ఏది అడిగినా, ఎప్పుడు పిహెచ్డి గురించి మాట్లాడినా, హీ సపోర్టెడ్ మీ ఇన్ ఆల్ కైండ్స్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పేరెంట్స్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. ఎందుకంటే డాడీ ఏడుస్తుంటే నాకు ఆ మూమెంట్ స్ట్రక్ అయిపోయాను అనమాట, మాట్లాడగలుగుతానా నేను అని. ఎందుకంటే నాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. సో అలా స్కూల్స్ మార్చారు డాడీ కూడా. నాకు ఒకటే చెప్పేవారు నాన్నగారు, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు భయమవుతుంది డాడీ, టీచింగ్ ఫీల్డ్ కదా, కొత్త కొత్త స్టూడెంట్స్ ఉంటారు అంటే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు స్టేజ్ పైన నిలబడ్డప్పుడు కూర్చున్న వాళ్ళకి ఏమీ తెలీదు అనుకుని స్టార్ట్ చేయి. అక్కడ కింద కూర్చున్న వాళ్ళకి ఏమీ తెలీదు, స్టేజ్ పైన నువ్వు ఉన్నావు, నీకు అన్నీ తెలుసు అని మాట్లాడితే అది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పటికీ అదే ఫార్ములా అప్లై చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఇయర్ కొత్త స్టూడెంట్స్ వస్తారు. స్టూడెంట్స్ని బట్టి మనం మారుస్తూనే ఉండాలి, వాళ్ళ పల్స్ బట్టి మనం క్లాస్ చెప్పాలి. కాబట్టి ప్రతిసారి అదే ఫార్ములా అప్లై చేస్తాను నేను. సో అత్తమ్మ మామయ్య విషయాలకు వస్తే, నేను ఓన్లీ అక్కడ లేను, కాకపోతే వాళ్ళపైన రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కామారెడ్డిలో చదువుకోలేను కాబట్టి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అదొకటి కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చదవలేను, ఎందుకంటే అక్కడ లేవు యూనివర్సిటీస్. అండ్ మా మామగారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మా నాన్న తర్వాత నాన్న అంటే మామయ్యనే, సేమ్ ఫీలింగ్ అనమాట. మా అత్తగారు ఎప్పుడు నేను చదివినా మామయ్యకి ఇట్లా చదవడం ఇష్టం, మామయ్యకి ఇట్లా చదవడం ఇష్టం అని చెప్పేది. సో ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ ఫర్ ఎంకరేజింగ్ మీ in all kinds of aspects and for supporting me and achieving in this success. So I am feeling very proud on this occasion. And నా దృష్టిలో మా ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదంటే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టు ఉంది అక్కడ సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతి విషయం, నేను చేసే ప్రతి విషయంలో ఆయన అడుగుంది. ఇప్పుడు ఆయనకు సన్మానం చేస్తే నాకు నేను చేసుకున్నట్టే, ఆయనని థ్యాంక్ యూ చెప్తే నాకు నేను చెప్పుకున్నట్టే, ఆయనకు అవార్డు ఇస్తే నాకు నేను ఇచ్చుకున్నట్టే. కాబట్టి ఆయన గురించి మాటలు లేవు అసలు. అంత ఇన్స్పైర్ చేశారు. నేను ఏ ఎగ్జామ్ అప్లై చేస్తా అన్నా కూడా ఓకే, ఏ జాబ్ పొజిషన్కి అప్లై చేస్తా అన్నా కూడా ఓకే. చదువు విషయంలో ఎప్పుడు కూడా నన్ను వద్దు, ఎందుకు అని ఎప్పుడు పిల్లలు నెగ్లెక్ట్ అవుతారు, ఎలాంటి విషయాల్లో కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఆయన ఎంకరేజ్మెంటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి, ఒక్క మాట నువ్వు ఏం చదువుతావు అని ఉంటే నేను అక్కడే ఆగిపోయేదాన్ని, అక్కడే బ్రేక్ పడేది. సో థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ సక్సెస్ అంటే ఏంటి అంటే చాలా డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా చెప్తే సోదిలాగా అనిపిస్తుంది. సక్సెస్ అంటే ఏం లేదు నా దృష్టిలో, మనసుకి నచ్చిన పని చేయడం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్.
సో మన మనసుకి నచ్చిన పని అది ఏదైనా కానీ, ఏ రంగంలో కానీ, ఎక్కడ కానీ, ఇంట్లో కానీ, మన మనసుకి నచ్చిన పని చేస్తే లైఫ్ సక్సెస్. అది మన మనసుకి నచ్చి ఉండాలి. అది నా థీమ్ అన్నమాట. సో దీనికి నేను పిహెచ్డి అచీవ్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ వాడాను. ఫస్ట్ కొన్ని వెపన్స్ వాడాను. ఫస్ట్ పేషెన్స్ అనేది ఓపిక చాలా ఉండాలి పిహెచ్డి చేయాలంటే. సెకండ్ వన్ డెడికేషన్, కాన్స్టెంట్ గా మన ప్రోగ్రెస్ అనేది ఉండాలి, అంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హార్డ్ వర్క్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి దారి ఎట్లున్నా వెళ్ళిపోవాలి. అది అడ్డంకులు ఎన్నొచ్చినా సరే బ్రేక్ పడద్దు, వెళ్ళిపోవాలి. ఆపాలి అనుకుంటే ఎంతో మంది డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ ఐ నెవర్ స్టాప్. నాకు ఎన్నో ఫేస్ చేశాను లైఫ్ లో, బట్ ఐ నెవర్ స్టాప్ బికాస్ ఐ నీడ్ టు అచీవ్ దట్ గోల్ బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. టీచింగ్ అనేది కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోనే చేస్తున్నాను. సో నాకేదో శాలరీ రావాలని కాదు, నలుగురికి నాలెడ్జ్ ఇవ్వడం అనేది నాకు నచ్చుతుంది అనమాట. నాకు నచ్చుతున్న పని నేను చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద డే. Fantastic, marvelous, stupendous, excellent, extraordinary, super, fine, magnificent, gorgeous, splendid and fabulous. చక్కగా అనేక లక్షణముల సమాహారంగా ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత సక్సెస్ అంటే అయితే దానికి నేను కొంత జోడిస్తున్నా. ప్రశాంతి, నీవు నా మనసుకు నచ్చిన పని చేయడమే సక్సెస్ అంటే పాజిటివ్లీ. ఒక టెర్రరిస్ట్ వెంటనే బాంబు పెట్టాలనుకుంటాడు, అది చేస్తే చాలా డేంజర్. కాబట్టి నీవు హ్యాపీగా ఉండాలి, సమాజానికి కూడా హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ ది అల్టిమేట్ సక్సెస్. ఎనీవే యు హావ్ పేవ్డ్ ఏ వే ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఐ కంగ్రాచులేట్ యువర్ స్పిరిట్, జీల్, డ్రైవ్, ప్యాషన్. మిత్రుడు చిన్నవాడు ఇంత వయసులోనే వెరికి ఎక్కాడంటే వీడు రాగల రోజుల్లో గాయకుడైనా కావచ్చు, లేదా రాజకీయ నాయకుడు కూడా అయ్యే ప్రమాదం ఉంది. స్వాగతం. The big study she has success in. Congratulations, Pedamma. You deserve it. Enjoy the party, everyone. చిన్న విషయం చెప్తున్నా, ఇంతకుముందు మాట్లాడినా కానీ ఒక చిన్న విషయం చెప్పుదామని. ఎందుకంటే అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు ఏరియాలో. కొత్తగా వచ్చిన మన డీన్ సార్ గారు, వాళ్ళ అధ్యాపక బృందం, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు మీరు లేరు కాబట్టి. ఏంటంటే ఇప్పుడు ఒకటి మనిషికి ఎవరైనా సరే ఏ పని చేద్దామంటే ఆ పనిలోనే ముందంజకు పోవాలని ఉంటుంది. కాబట్టి ఆ పనిలో సాధించాలనేది చాలా గొప్పతనం. అసలు యాక్చువల్గా నాకు ఫస్ట్ ఏంటంటే మా ప్రశాంతి పెళ్లి చేసుకున్నప్పుడు మాకు అసలు ఈ టీచింగ్ మీద కానీ ఏ జాబుల మీద కానీ అసలు యాక్చువల్గా మాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేక నేను అసలు యాక్చువల్గా వద్దనే చెప్పాను. నేను వద్దని చెప్తే ఇక లేదు మామయ్య, నాకు ఖచ్చితంగా నాకు చదవాలని ఉన్నది, ఇంకా లేకపోతే ఇంకా ఏదో చేయాలని ఉన్నది, నన్ను అట్లా మీరు అట్లా బంద్ చేయొద్దు, ఖచ్చితంగా నేను చదువుకుంటా మామయ్య అని రిక్వెస్ట్ చేస్తే సరే ఓకే అని చెప్పి పంపించినందుకు ఇంత సాధించి పిహెచ్డి తెచ్చి ఒక డాక్టరేట్ అయిందంటే చాలా గర్వము. ఇదే స్ఫూర్తితోని మా దాంట్లో ఉన్న పిల్లలందరూ మా ప్రశాంతి స్ఫూర్తితోని ప్రతి ఒక్కళ్ళు ఆ స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయిలో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనిషి గోల్ ఉండాలా, నేను ఇది చేస్తా, నేను ఈ టైంకు ఇక్కడికి పోవాలా, నేను ఇది చెయ్యాలి అనే ఒక గోల్ ఉంటే ఆ గోల్ ప్రకారం ప్రతి ఒక్కరు పోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకోండి. పిల్లలందరూ ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు మంచి స్థాయిలో ఉండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి. అదేవిధంగా మీ గురువులను కూడా మంచిగా వాళ్ళను సన్మానించుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి మీ కళాశాలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మంచి లెవెల్లో ఉండి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అభినందన మందారాలు. ఈ శారద వేదిక పులకించగా ప్రతిభకు నేడు పట్టాభిషేకం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రశాంతికి అభినందనాలు. ఎన్నెన్ని శిఖరాలు సిగనిమురునో
ఎన్నెన్ని దేశాలు ఎదదోచును, అవిశ్రాంత ప్రశాంతి క్రాంతి నలుదిశ ప్రసరించును. ఒకవైపు కుటుంబ పరివార సేవలు, మరోవైపు చదువులమ్మకు నీరాజనాలు, రెండు పడవలను సమతూకంగా అడ్డంకుల అలలను దాడుతూ పయనించిన ప్రశాంతికి నీరాజనాలు. ఇట్లు రచన నరసింహరావు గారు. నరసింహరావు గారు వచ్చి అందజేయవలసిన కోరుతున్నారు. As Director, Academic Excellence and Planning, Academic Affairs, like that various occasions he has given you. ఒకసారి చప్పటితో మా చంద్రమోహన్ సార్కి జయహో. ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఒక మహా విద్యా నాయకులు వారు. వారికి నా నమస్కారం, పురస్కారాలు మంగళకరంగా శోభస్కరంగా అందిస్తున్నాను. And then respected Father Sarth sir, he has come here to offer his services in the field of education and he has guided, being an inspiration and a motivational force to Prasanthi. ఒకసారి Satish and Prasanthi are giving the memento. You are ready? You are ready. Thank you. You are ready? Thank you, sir. Next. Yeah, sir. Just look here, sir. Thank you. Thank you. దేవస్థానం ఫోటోలు తీసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీర సుంద సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరంగళ అనేక రథ భుజాగ్రుడు మందు మంజీర మణిపుంజ రంజిత మందులహార కేయుల కంకణ కిరీట భగరకుండలాది భూషణ భూషితులైన శ్రీకృష్ణ భగవాని యొక్క దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ ప్రసన్న సౌభాగ్య గరిమ వీరిపై ప్రసరించుగా. Sir, Sir. ఒక చిన్న కవిత నిన్న సతీష్ ఇదే మాట చెప్పిండు. అవును, ఆమె సాధించింది. ఎందరికో అసాధ్యమైన కళను సాకారం చేసుకుంది. ఎంతో కష్టపడి PhD డిగ్రీని సాధించింది. పేరులో ప్రశాంతతను నింపుకున్న ప్రశాంతంగానే కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ సాధించింది. ఇప్పుడు ప్రశాంతి అన్న పేరుకు ముందు డాక్టరేట్ లో చేర్చుకుంది. ఇంజనీరింగ్ లో MTech తో చాలా మంది ఆపేశారు. డాక్టరేట్ గురించి ఆలోచించారు. అందరికీ భిన్నంగా కళను కనింది. ఆ కళను సాకారం చేసుకుంది. ఎస్, షీ డిడ్ ఇట్. సోషల్ సబ్జెక్ట్ లో డాక్టరేట్ చాలా మంది చేస్తుంటారు, కానీ కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ చాలా మంది ఊహకు కూడా అందంది. అలాంటి క్లిష్టమైన సబ్జెక్ట్ తో ఏంటో నిరూపించుకుంది. తను చేసింది అలాంటప్ప టాపిక్ లో కాదు, ప్రస్తుతం నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సాఫ్ట్వేర్ డిఫెక్ట్స్ పై పరిశోధన చేసింది. ఇది అసామాన్య విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసింది ప్రశాంతి. అవును, షీ డిడ్ ఇట్. ప్రశాంతి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నిజానికి ఆమెటి కుటుంబం రైతులలో మేటి. ఇంటి పేరులో ఉన్న మేటిని సార్థకం చేసుకుంటున్నారు ఆమెటి ఫ్యామిలీ మెంబర్. ప్రశాంతిని మూడో తరం. తాత కిష్టయ్య కామారెడ్డిలో వ్యాపారవేత్తగా రాణించారు. ఆర్కే కాలేజ్ పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు. గుప్తదానాలు చేశారు. వివిధ వైద్యాలకు చెందాలిచ్చారు. సమాజ సేవ చేశారు. ఆరోగ్యంతో పాటు సమాజ సేవ చేశారు కిష్టయ్య తాత. ప్రతి ఏటా అంబలి పంపించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇక తాత వారసత్వాన్ని బాబాయిలు రమేష్ గారు, శ్రీనివాస్ కూడా అందిపుచ్చుకున్నారు. అదే దాన్ని కొనసాగిస్తున్నారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు.
వైద్య సంఘ నేతలుగా వైద్యుల కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు సతీష్ ప్రశాంత్ 3వ తరం, వాళ్ళు కూడా తమ పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ డాక్టరేట్ సాధించడం, అది కూడా కంప్యూటర్ సైన్స్ లో సాధించడం చిన్న విషయం కాదు. యాక్చువల్గా నేను సైన్స్, కామర్స్, లా, జర్నలిజం, సైకాలజీ లాంటి 5 రంగాల్లో పీజీ చేసిన ఇప్పటికీ ఒక డాక్టరేట్ లేదు. దాన్ని సాధించడానికి కృషి చేస్తున్నా. అంటే ఒక విద్యార్థిగా, ఒక వ్యక్తిగా పిహెచ్డీ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. టెక్నికల్ రంగాల్లో డాక్టరేట్ సాధించడం చాలా కష్టం. ఎందుకంటే సీట్లు ఉండవు, గైడ్స్ ఉండవు, ఏ టాపిక్ ఎంచుకోవాలో తెలియదు. ఓసీలు కావడంతో మనకు రిజర్వేషన్లు కూడా తక్కువే. ఇలా ఎన్నో కష్టాలు ఉంటాయి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు డాక్టరేట్ సాధించడం మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మహిళ గృహిణిగా కుటుంబ బాధ్యతలు, పండుగలు, పర్వదినాలు, అదనపు పని ఒత్తిడి, ఉమ్మడి కుటుంబాల్లో శుభకార్యాలకు హాజరపడడం లాంటివి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక్కోసారి త్రిపాత్రాభినయం చేసింది, ద్విపాత్రాభినయం కూడా చేసింది ప్రశాంతి. తన కళను నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎదుర్కొంది. గృహిణిగా కుటుంబ బాధ్యతలు, ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు, లెక్చరర్గా ఎందరో భావి వార్త ఇంజనీర్లకు మార్గదర్శకురాలైంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే డాక్టరేట్ సాధించింది ప్రశాంతి. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. అలాగే మహిళ విజయం వెనుక భర్తతో పాటు కుటుంబం మొత్తం ఉంటుందని నా అభిప్రాయం. సతీష్ సహాయం లేకుండా ప్రశాంతి ఇంత త్వరగా డాక్టరేట్ పూర్తి చేసేది కాదేమో. ప్రశాంతి విజయం వెనుక బాబాయ్ పిన్నుల సహకారం కూడా తప్పకుండా ఉంది. ఆమె కుటుంబ వారసురాలిగా ప్రశాంతి అరుదైన ఘనత సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే వైద్యులు, అది కూడా అమ్మాయిలు చాలా మంది ప్రశాంతి ఎవరూ ఊహించని ఇంజనీరింగ్ లో పిహెచ్డి అనే కళను కన్నది, సాకారం చేసింది. అందుకే మరొకసారి అభినందనలు. కంగ్రాచులేషన్స్ ప్రశాంతి. దశలతో ఆర్కే డిగ్రేడ్ పీజీ కాలేజ్ ఏర్పడింది. ఆ కాలేజీ ఈ రోజు దినదిన ప్రవర్తనమానమై తెలంగాణ వ్యాప్తంగా సుమారు 10-12 కాలేజీతో విరాజిల్లుతుందంటే కృష్ణయ్య సార్ యొక్క ఆశీస్సులు, రమేష్ సార్ యొక్క సపోర్ట్ తో ఇలా ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్ వేలో ఎదుగుతున్నాయి. దాంట్లో ఈ రోజు ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే అదే కుటుంబానికి చెందిన ప్రశాంతి మేడం ఆర్కే కాలేజీ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ గా ఈరోజు ప్రముఖ యూనివర్సిటీలో లెక్చరర్ గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తూనే పిహెచ్డి కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఇలాంటి కుటుంబం నుంచి పిహెచ్డి కంప్లీట్ చేయడం అనేది ఆషామాషి కాదు. నిజానికి వృత్తిరీత్యా సార్ వాళ్ళు ఇంత బిజీ ఉన్న ఎడ్యుకేషన్ కు సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ కానీ, రమేష్ సార్ వాళ్ళు కానీ ఎంత కృషి చేశారనేది మాటల్లో చెప్పలేనటువంటిది. నిజానికి ఒక బిజినెస్ పరంగా అంత బిజీ ఉన్నప్పటికీ ఈ ఫ్యామిలీ నుంచి పిహెచ్డి చేయాలనే ఆలోచన కానీ, ఈ ప్రొఫెషన్ లో ఉంచాలనే తపన కానీ ఉండడం అనేది అది సతీష్ గారిది కానీ, అలాగే రమేష్ రెడ్డి కానీ, స్వరూప మేడంది ఒక గొప్ప ఆలోచనతోటి ముందుకెళ్లారు. అదే రకంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుండి చదివించడానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. కారణం ఏంటంటే ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో ఈ రోజు ఇంత ఎదగడానికి నా పరంగా కూడా ఒక మామూలు లెక్చరర్ వచ్చినటువంటి నన్ను సపోర్ట్ చేస్తూ మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా ముందుకు తీసుకోవడంలో రమేష్ సార్ ఎప్పుడు కూడా ముందుకు వస్తున్నారు. రమేష్ సార్ ప్రతిని కూడా మోటివేట్ చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన కుటుంబంలో మేడం గారు ఉండడం, అలా పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ప్రొఫెసర్స్ అందరి సపోర్ట్ తోటి ఈ రోజు పిహెచ్ అవార్డు కంప్లీట్ చేసుకోవడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ సార్. నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పిహెచ్డి కంప్లీట్ చేశాను సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో. కాబట్టి అలాంటి ఒక టాప్ ఎడ్యుకేషన్ ని అందించినటువంటి ప్రొఫెసర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. ఈ కుటుంబం మరింత ముందుకు వెళ్ళాలని విద్యాపరంగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అంటారు. జైపాల్ గారు, జైపాల్ గురించి ఒక మాట చెప్పాలి. సామాన్యుడు కాదు, పొలిటికల్ సైన్స్ చేసిన వాడు, మోడీకి ఢీ అన్నట్టుగా డ్రెస్ వేసిన వాడు. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సేవలతో సత్కరించవలసిందిగా. అదేవిధంగా భాస్కర్ కూడా ఒక నిమిషం. ఆల్ దీస్ ఆర్ ది టాప్ గర్ల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వెల్కమ్ ప్లీజ్. పార్థసారథి గారి సైన్యం ఇదంతా. మిడిల్ కొంచెం ఇటువైపు జరగండి సార్, ఇటువైపు జరగండి, ఇంకా జరగండి. యా
Yeah, ready, sir. Thank you. Good afternoon, everyone. Because she has started her career with us, RK Group of Colleges, and this RK Group of Colleges, she definitely owes a lot to our Ramesh sir. Thank you for giving me this opportunity. Thank you, sir. నీల సిద్ధు నిర్మల జల ధౌత చరణ కమలతల అనిల విచంచల కోమల శ్యామల నవసస్యాంచల అంబర చుప్పిత విశాల హాల హిమాచల ధవళ తుషార కిరీట శోభిని సంయుక్త సౌందర్య సమాసిద్ధం మధురం మంత్రాక్షరం రసభావం స్నిగ్ధం లలితగాంధర్వం సునాద మనోహరం. మరి ఒకసారి మీ అందరి సపోర్ట్లతో మా ప్రశాంత్ గారికి జయ హో. ఇప్పుడు దేవస్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ, ఫోటో తక్కువ. చక్కగా ఎంతో ఓపిక తీస్తున్నాడు. హైదరాబాద్ సతీష్ నా స్టూడెంట్, గర్వంగా ఫీల్ అవుతున్నా. కంగ్రాచులేషన్ సతీష్. అట్లాగే ఇంత గొప్పగా ఉన్నటువంటి ప్రశాంతికి ఫస్ట్ సి లాంగ్వేజ్ నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ రోజు పిల్లలందరికీ చాలా చక్కగా చెప్పింది. అట్లాగే ఇంకా ముందుకు వెళ్ళాలని, మీ పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులు చేయాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రమేష్ సార్. గురువు అధికం నాస్తి గురువు అధికం తపహ అన్నాడు. గురువును మించిన జ్ఞానము లేదు, గురువును మించిన తపస్సు లేదురా అన్నాడు. వీళ్ళందరూ కూడా జేఎన్టీఏలో చక్కెర దింపుతున్న వాళ్ళు, కొందరు దో రిటైర్డ్ నాట్ టైర్డ్, కొంతమంది కూడా విద్యార్థులు వచ్చున్నారు. అసాధ్యమైనటువంటి లయ విన్యాస చిత్రుడు, అదేవిధంగా మా తబల నాదవాదన దక్షుడు సేకరణ మంచి డోలకేశ్వరుడు కూడా, డోలక్ని తబలాను సమగా వాయించగలిగిన చిత్రుడు. సప్తతాళముల మీద బిరుదాంచి తుడముకాన కరుణి సుభద్రాచల వదనామదాస పూర్ణ పరపమ పవని విపదగమని. మరొకసారి మౌనంగానే సార్ ఇక్కడ ఆగాలి సార్.
ఇదంతా ఏంటంటే మా పిల్లలందరూ జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. మళ్ళీ గంజి షాపు బిజినెస్ వాళ్ళది. శ్రావణ్ మేడం మేడం ఇక్కడే ఉన్నారు మేడం ఇట్లా ఓకే. సప్తగిరి ఆయిల్ మిల్ రన్ చేస్తున్నాడు కామారెడ్డిలో సక్సెస్ఫుల్ గా. మళ్ళీ ఇంకొక డాక్టరేట్ రాబోతుంది మా అశ్విని వచ్చిందంట. మా ఇంకొక ఫంక్షన్ ఉంది మీకు అందరికి, ఎదురు చూస్తేనే మజా. రెడీ.
డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గురుకుల అంటే మనకి సర్టిఫికేట్ లేకున్నా కానీ ఉన్న విద్యార్థులందరినీ వీడే తీర్చిదిద్దాడు. వాళ్ళకి అవసరం ఉన్న సామాగ్రి ఎక్స్రేలు పెన్నులు గిన్నులు మొత్తం వాడే సప్లై చేస్తాడు. ఏ ప్రింటింగ్ కావాలన్నా వాడే ఇస్తాడు. కాలేజ్ మొత్తం గిరిరాజ్ కాలేజ్ మొత్తం వీరదే. గిరిరాజ్ కాలేజ్ నిజామాబాద్ లో అప్పుడు వచ్చినా చేయలేక సొంతంగా ఇంటి దగ్గరనే జిరాక్స్ అండ్ ప్రింటింగ్ పెట్టుకుని ప్రముఖంగా అందరూ ఉద్యోగాల వైపు పరిగెత్తే వాడు పరిగెత్తకుండా అమ్మదారుల దగ్గర ఉండాలని చెప్పి వాడు సక్సెస్ఫుల్ గా కిరాణా దుకాణం సాగించుకుంటూ సక్సెస్ఫుల్ ఉన్నాడు. వాళ్ళ ఇద్దరికి కూడా షాప్ పంతులమ్మ గవర్నమెంట్ పంతులమ్మ శైలజమ్మ పెద్ద ఆడబిడ్డ సంతోష్ శైలజ. ఆయన మొత్తం బంగారం వ్యాపారం మాత్రమే చేస్తాడు, ఇంకేం చేయడు. మా కొడుకు కూడా బంగారం వ్యాపారం చేస్తాడు. But it's your mind free. Just look into my eyes and you will see what's in you is in me. And you will see
Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I was afraid to think that you thought you were above me, that I was only fooling myself to think you loved me. But since tonight you said you wouldn't live without me, that round about me you wanted to stay. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be.
congratulations and celebration when I tell everyone that